నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వీడుతున్న వరదతో తిరిపిన పడుతున్న బెజవాడ కాలనీలు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు మరింత ముమ్మరం. వరదలపై యుద్ధం రేపటితో ముగుస్తుందన్న చంద్రబాబు. ఇకపై విజయవాడ పునర్నిర్మాణానికి చర్యలు చేపడతామని భరోసా. వరద బాధితులకు బాసటగా పెద్ద ఎత్తున విరాళాలు. 2.5 కోట్లు ఇచ్చిన విశాఖ జీఎంఆర్ ప్రతినిధులు. పూరీ వద్ద తీరం దాటిన వాయుగుండం. వర్షాల ధాటికి వణికిన ఉత్తరాంధ్ర. ఉభయ గోదావరి జిల్లాల్లో వరద పరిస్థితులపై పవన్ సమీక్ష. ప్రభావిత ప్రాంతాలకెళ్లి నష్ట పరిశీలన. బోట్లు ఢీకొన్న ఘటనలో యజమాని ఉషాద్రి సహా 2 అరెస్ట్. వైసీపీ వాళ్ళు నిందితులు కావడం కుట్రను బలపరుస్తోందన్న నిమ్మల. జీవిత ఆరోగ్య బీమా జీఎస్టీ తగ్గింపుపై ఏకాభిప్రాయం. నవంబర్లో జరిగే భేటీలో తుది నిర్ణయం. కోల్కతా వైద్యురాలి శవపరీక్ష పత్రం మాయమవడంపై సుప్రీం సీరియస్. ఈ నెల 17లోగా కొత్త నివేదిక సమర్పించాలని సిబిఐకి ఆదేశం.